నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రస్తుత 6 జోన్లు 12కి 30 సర్కిళ్లను 60కి పెంపు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై సర్కార్ తుది నోటిఫికేషన్. సాగునీటి ప్రాజెక్టులపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా గోదావరి బేసిన్లు అంతరాష్ట్ర జల వివాదాలపై అధికారులతో చర్చ. ఇవాళ మరోసారి పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టుపై ఉద్యమ కార్యాచరణ, అసెంబ్లీలో వ్యూహాలపై చర్చ. తన పునర్నియామకంపై కేసీఆర్నే అడగాలన్న ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖులకి నోటీసులపై ఉన్నతాధికారుల చర్చ. బంగ్లాదేశ్ అన్ని మతాల వారిదన్న నేషనలిస్టు పార్టీ నేత రహమాన్. దేశంలో శాంతి నెలకొల్పేందుకు కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లకి 12కి 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ బృహత్ నగరం డివిజన్ల పునర్విభజన గురువారం అధికారికంగా పూర్తయింది. డివిజన్ల హద్దులు, పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం తుది నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటు జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేస్తూ 12 జోన్లు, 60 సర్కిళ్లు, వాటి పరిధిలోని డివిజన్ల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్ల పునర్విభజన, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లయింది. డివిజన్ల పునర్విభజనపై సుమారు 2 వారాల పాటు జీహెచ్ఎంసీ అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిశీలించి పలు డివిజన్ల హద్దులు, పేర్లను సవరించింది. పేరు మారిన డివిజన్లు 30 కాగా హద్దులు మారినవి 104గా నిర్ణయించింది. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ పేర్లతో 6 జోన్లు ఉండగా వాటి పరిధిలో 5 నుంచి 6 సర్కిళ్లు ఉండేవి. జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం వల్ల 650 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ 2053 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో మొత్తం నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి జోన్లు, సర్కిళ్ల స్వరూపాన్ని కూడా అధికారులు మార్చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేశారు. కొన్ని పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లను మార్చి ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఏర్పాటైన డివిజన్లను కొత్త సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. కొత్త జోన్లలో కనిష్టంగా 4 సర్కిళ్లు, గరిష్టంగా 7 సర్కిళ్లు ఉన్నాయి. డివిజన్ల పునర్విభజన, జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణను ఎంత వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా కొత్త జోన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ కమిషనర్లు వెంటనే బాధ్యతలు తీసుకుంటారని, పరిపాలన స్తంభించకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈనాడు, ఈటీవీతో తెలిపారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా స్వల్పంగా భాగమైన జిల్లాలు 5 కాగా మండలాలు 47, గ్రామాలు 311, పార్లమెంటు స్థానాలు 6, అసెంబ్లీ స్థానాలు 28గా నిర్ణయించారు. జోన్ల వారీగా సర్కిళ్లు మల్కాజ్గిరి పరిధిలోకి కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలాలి, మల్కాజ్గిరి చేర్చారు. ఉప్పల్ జోన్లోకి ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ ఉన్నాయి. ఎల్బీనగర్ జోన్లో నాగోల్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ఉన్నాయి. శంషాబాద్ జోన్లోకి ఆదిపట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ చేర్చారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్తాపూర్, బహదూర్పూర్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, జంగంమెట్, రాజేంద్రనగర్ ఉన్నాయి. చార్మినార్ జోన్ పరిధిలో వచ్చేవి సంతోష్ నగర్, యాకుత్పుర, మలక్పేట్, చార్మినార్, ముసారాంబాగ్ ఉన్నాయి. గోల్కొండ పరిధిలోకి గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసప్టాంగ్ చేర్చారు.
ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో నార్సింగి, పటాన్చెరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి చేర్చారు. కూకట్పల్లిలో మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లుగా చేరుస్తూ అధికారిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖకు సమాచారం అందింది. కృష్ణా, గోదావరి బేసిన్లతో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట వాదనలు, కాళేశ్వరం పరిస్థితి, పాలమూరు రంగారెడ్డి వివాదం తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జల వివాదం ట్రైబ్యునల్ 2 ఎదుట వాదనలు, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితిపై జనవరి 1న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇతర మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సదస్సుకు హాజరవుతారని, ప్రగతి భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహా అన్ని ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకి ఉత్తమ్ సూచించారు. ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉంది. జనవరి 2న శాసనసభలో చర్చ జరగనున్నందున 1వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంబంధించి నేడు మరోమారు నేతలతో మంతనాలు జరపనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కొనసాగింపుగా నేడు భేటీ జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించారు. ఊరూరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సహా 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో బహిరంగ సవరణ నిర్వహించారని నిర్ణయించారు. నేడు అందుకు సంబంధించిన అంశాలపై మాజీ మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభల విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. సభలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. కోస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని, హామీలు అమలు చేయాలని కేసీఆర్ అడిగితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉండి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఇచ్చే సందేశం ఇదేనా అని కేసీఆర్ మీడియా సమావేశం పెడితే ఇప్పటి వరకు 3.2 కోట్ల మంది చూశారని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే పేరు చిరస్థాయిలో ఉంటుంది, కానీ కేసీఆర్ను తిడితే మంచి పేరు రాదని అన్నారు. కులాల పేరిట రాజకీయం చేయడం తగదన్న శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలిపారు. సమాజం తలవంచుకునేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఇలాంటి భాషతో సీఎం రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా, చరిత్ర ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి, ఒకసారి చరిత్ర చూడండి. హైదరాబాద్లో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణను వివరించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా చెరువుల దగ్గర కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం సూచించారు. టూరిజం శాఖతో కలిసి ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. హైటెక్ సిటీ, తుమ్మిడికుంటలో ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను కైట్ ఫెస్టివల్కి ఆహ్వానించాలని తెలిపారు. కుకట్పల్లి నల్ల చెరువు వద్ద సినిమా ప్రముఖులు, రాజేంద్రనగర్ చెరువు వద్ద క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని రంగనాథ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. పార్కింగ్ స్థలాలను, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. అదనపు కూలీలను ఏర్పాటు చేసుకుని వీవీఐపీ రోడ్లను, జంపన్న వాగులో స్నాన ఘట్టాలను త్వరగా అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మహాజాతరకు భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో స్నాన ఘట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కొంగలమడుగు ఏరియా నుంచి జంపన్నవాగు వరకు రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టోడియల్ ఇంటరాగేషన్ విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్స్ అందించే ప్రశ్నలకు కీలక విషయాలు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తన పునర్నియామకంపై కేసీఆర్ని అడగాలని చెప్పగా హరీష్ రావును తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపావని ప్రశ్నించారు. హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందువల్లే జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపినట్లు ప్రభాకర్ రావు చెప్పారు. మరో 3 నిందితులను వేరువేరుగా విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ చివరి రోజు ప్రభాకర్ రావును సిట్ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి నియమించడంలో మతలబు ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలో విచారణ చేసింది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడం సహా ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశముందని సిట్ అనుమానిస్తోంది. ఈ తరుణంలో ప్రభాకర్ రావు పునర్నియామకానికి చెందిన నోట్ ఫైల్స్ పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, అనిల్ కుమార్ వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే రిపోర్టు చేసేవారని సిట్కు చెప్పినట్లు సమాచారం. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పునర్నియమించడంపై తనను ఎందుకు అడుగుతారని, ఆ విషయం కేసీఆర్నే అడగండని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరీష్ రావుతో ప్రభాకర్ రావు బృందం తరచూ సంప్రదింపులు చేసినట్లు గుర్తించిన సిట్ అందుకు గల కారణాలపై ప్రశ్నించినట్లు సమాచారం. హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు సమాచారముందని, అందుకే ఆయన పర్యటనలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకే తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని వెల్లడించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ప్రభాకర్ రావును వదిలివేయాల్సి ఉండడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారించారు. సిట్ సభ్యులు అంబర్ కిషోర్, విజయ్ కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడతగా విచారించారు. వచ్చే నెల 16న జరిగే విచారణలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలు పూరించే క్రమంలోనే మిగిలిన నిందితుల్ని పిలిచి వాంగ్మూలాలు సేకరించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించిన కోణంలోనే విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేలాది మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం ఎవరిని ఎలా బెదిరించాలని ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేశారని ఆరా తీసినట్లు సమాచారం. వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాల్ని రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలో విచారణ సాగినట్లు సమాచారం. ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావును పిలిచి విచారించారు. ఓ స్థిరాస్తి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి విచారించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుడు నందకుమార్ని పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. నందకుమార్ ఫోను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టు వెల్లడైన నేపథ్యంలోనే ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరా కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడం వెనుక గల కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించి పంపించి వేశారు. ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకొచ్చినట్లు తెలిసింది. మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా చివ్వేంలలో విషాదం చోటు చేసుకుంది. నూతన ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొడుతూ ఉండగా విద్యుత్ షాక్ గురై తండ్రి, కొడుకు మృతి చెందారు. మండల కేంద్రంలోని 7G కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బుచ్చయ్య నూతన ఇల్లు నిర్మాణం చేపట్టారు. నీటి సమస్య కారణంగా ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి ఉపయోగిస్తున్నారు.
ట్రాక్టర్ ట్యాంకర్లో మోటార్ వేసి ఇంటికి నీళ్లు కొడుతూ ఉండగా అకస్మాత్తుగా విద్యుత్ ఆఘాతానికి గురై బుచ్చయ్య కుప్పకూలాడు. కొద్ది సమయం తర్వాత అక్కడికి వచ్చిన అతని చిన్న కుమారుడు మాదాసు లోకేష్ సైతం గమనించకుండా ట్యాంకర్ను తాకటంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల బత్తలూరు మధ్య కారు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 4 మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఆ ఘటనలో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా రవాణా శాఖలో అన్ని తానై వ్యవహరించిన ఓ అధికారికి అండగా నిలిచిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఒక్కొక్కరి ఆస్తుల చిట్టాను వెప్పుతున్నారు. ఇప్పటికే 2 అధికారులను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేశారు. దీంతో తర్వాత ఎవరి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారో అని రవాణా శాఖలో చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏసీబీ దాడులతో రవాణా శాఖ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అవినీతి అధికారుల చిట్టా ప్రభుత్వం వద్దకు చేరింది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ఆయా అధికారులపై ఆధారాలతో సహా నివేదికలు సిద్ధం చేసి సీఎంఓకు అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే ఏసీబీ అధికారులు రవాణా శాఖపై దూకుడు పెంచారు. గత ప్రభుత్వంలో రవాణా శాఖలో అన్నీ తానై వ్యవహరించిన ఓ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన తనకంటూ ప్రత్యేకంగా ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కోటరీపై దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. రవాణా శాఖలో ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయి, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఏం చేస్తున్నారనే వివరాల్ని ఏసీబీ అధికారులు సేకరించారు. ఆదాయానికి మించి ఆస్తుల చిట్టాను సేకరిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై దాడులు నిర్వహిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏసీబీ దగ్గర ఎవరి పేర్లున్నాయనే విషయంపై కొంతమంది అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సుమారు 20 గంటల పాటు సోదాలు చేసి 20 మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23న మహబూబ్నగర్ జిల్లాలో రవాణా శాఖ అధికారుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ ఏడాది 3 సార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జూన్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేసి 2 ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. 2 ఏళ్ల క్రితం భువనగిరి ఎంవీఐ సురేందర్ రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆర్మూరు ఎంవీఐ వివేక్, జగిత్యాల డీటీఓ భద్రునాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంవీఐగా పనిచేస్తున్న రవీందర్ రెడ్డి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను తీసుకెళ్లారు. ఏసీబీ అధికారులు కామారెడ్డి, మద్నూర్ చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలు చేసి ఏజెంట్ల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివాదం తనకెక్కడ అంటుతుందోనని భావించిన కామారెడ్డి రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి 2 నెలల ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం సాగుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మహబూబ్నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ బోయిన్పల్లిలోని నివాసంతో పాటు దాదాపు 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 36 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. అతను పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో చక్రం తిప్పిన కొందరు అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, తమ శాఖ వ్యవహారాలకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఏసీబీ దృష్టి సారించిందని రవాణా శాఖలో చర్చ సాగుతోంది. వివాహితుడిని ప్రేమించడం వల్ల పరువు పోతుందని కన్న బిడ్డనే కడతీర్చారు ఆ తల్లిదండ్రులు. నవమాసాలు మోసి పెంచిన మమకారం మరచిపోయి పాశవికంగా హత్య చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్కి చెందిన మైనర్ అదే గ్రామానికి చెందిన వివాహితుడి ప్రేమ వ్యామోహంలో పడింది. మొబైల్లో చాటింగ్ చేస్తుండగా వద్దని తండ్రి వారించాడు. ఎంతకు వినకపోవడంతో కుమార్తె వివాహితుడితో వెళ్తుందేమోనని, అదే జరిగితే తమ కుటుంబం పరువు పోతుందని బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొంతుపై ఉన్న గాయాన్ని చూసి అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా కన్నవారు నేరం ఒప్పుకున్నారు. ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంటబడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అబ్బాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులుగు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారిపోతున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులుగు కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పెంచిన రైలు ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును నిన్న రైల్వే శాఖ నోటిఫై చేసింది. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటరు 1 పైసా చొప్పున పెరుగుతాయని నోటిఫైలో రైల్వే శాఖ పేర్కొంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయని వెల్లడించింది. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్ హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు అందరిది ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యాక్టింగ్ చైర్మన్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ స్పష్టం చేశారు. అన్ని విశ్వాసాల వారికి ఇక్కడ స్థానం ఉందని, కొండ మైదాన ప్రాంత ప్రజలందరి నేల బంగ్లాదేశ్ అని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సమ్మిళిత సమాజం కోసం తన వద్ద విజన్ ఉందని పేర్కొన్నారు. 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి గురువారం తారిక్ బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే చెప్పులు లేకుండా అడుగుపెట్టి నేలను ముద్దాడారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎక్స్ప్రెస్ వేలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో పాల్గొన్న తారిక్ వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 1971లో ఒకసారి, 2024లో జులైలో మరోసారి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని సాధించుకున్నామని తారిక్ అన్నారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు బీఎస్పీ అవిశ్రాంతంగా పనిచేస్తోందన్నారు. ఈ పోరాటానికి తనతో అందరూ కలిసి రావాలని ప్రజలను తారిక్ కోరారు.